సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేస్తాను అని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం చేసిన పని ఏంటి? మొదట దేవునికి మొర పెడుతున్నాడు, దేవునికి ప్లీడ్ చేస్తున్నాడు. ఏమనంటే, ఒకవేళ ఆ దేశంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఉంటావా ప్రభువా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. దేవుడేం సెలవిచ్చాడు? నీతిమంతులు 50 మంది ఉంటే నేను దేశాన్ని నాశనం చేయనని. మరలా అబ్రహాముకి డౌట్ వచ్చింది. ఎందుకంటే అబ్రహాముకి దేవుని గురించి తెలుసు, దేవుని మనస్సంతా ఎరిగినవాడు. దేవుడు కంపల్సరీగా సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తాడు అని చెప్పాడంటే కంపల్సరీగా చేస్తాడు. కాబట్టి మరలా అడుగుదాం, ఎందుకైనా మంచిదని మరలా అడుగుతున్నాడు. ప్రభువా, ఒకవేళ 40 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని నాశనం చేయకుండా ఉంటావా? నాశనం చేయనని చెప్తున్నాడు.